నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ. మౌల్వి పరమేశ్వర స్వరూపం. ఆయన అన్నాడు, తిరువణ్ణామలై వెళ్ళడానికి విల్లుపురం జంక్షన్ దిగడం ఎందుకయా, నేను తిరుక్కోయిలూరు వరకు వెడుతున్నాను, ఆ తర్వాత స్టేషనే తిరువణ్ణామలై. నువ్వు తిరుక్కోయిలూరుకి టికెట్ తీసుకోవలసింది, నువ్వు మళ్ళీ ఎందుకు విల్లుపురం వరకు తీసుకున్నావు అన్నారు. నాకు తెలియదు ఈ విషయం అన్నారంతే. అందరూ రైలు ఎక్కిన దగ్గర నుంచి అన్నీ తింటున్నారు, ఈ పిల్లవాడు మాత్రం ఏమీ తినలేదు. ఒక అర్ధణ ఇచ్చి చీకటి పడుతుండగా 2 బేరికాయలు కొనుక్కుని అది కూడా ఓ బేరికాయ కొరికారంతే. ఆయనకి ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఇది సాధారణంగా సమాధి స్థితిలోకి తరచుగా ప్రవేశించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. వాళ్ళు బహిర్ముఖులైనప్పుడు పిచ్చి ఆకలేసేసినట్లుగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు నిజంగా భోజనానికి కూర్చుంటే వాళ్ళు తినవలసి వస్తే వాళ్ళు నిజంగా 2 పిడచలు తిందామనుకునే వేళటికి మళ్ళీ జారిపోతుంటుంది సమాధిలోకి. అందుకని వాళ్ళకి ఆహారం మీద ఏమి మక్కువ ఉండదు. కాబట్టి ఆయన 2 బేరికాయలు కొనుక్కుని ఒక్క బేరికాయ మాత్రం కొద్దిగా ముక్క కొరికారు. కొరికి పక్కన పెట్టి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. విల్లుపురం జంక్షన్ వచ్చింది, ఆయన దిగుతూ చూశారు, ఆ మౌల్వి కనపడలేదు. దిగారు, తెల్లవారుజాము సమయానికి విల్లుపురంలో దిగారు. దిగి అక్కడి నుంచి ఆకలేసినట్లుగా అనిపించింది. తిన్నగా నడుచుకుంటూ ఒక పూటకోళ్ళవాని దగ్గరికి వెళ్ళారు. భోజనం పెడతావా అని అడిగారంతే. ఆయన అన్నాడు, ఇప్పుడు పెట్టరు, మధ్యాహ్నం పెడతారు అన్నాడు. చూశారు, ఉదయం అయింది. అంత అడ్డసిపోయిన పిల్లాడు. ఎప్పుడో ఇంటి దగ్గర మధురైలో బయలుదేరినప్పుడు పినతల్లి పెట్టినటువంటి అన్నం మధ్యలో తిన్న ఒక్క బేరికాయ ముక్క, అది కూడా. సరే మధ్యాహ్నం కదా భోజనం పెడతారు అన్నారు. మళ్ళీ పద్మాసనం వేసుకొని సమాధిలోకి వెళ్ళిపోయారు. పొద్దున్న 6 గంటల సమయంలో సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ పూటకోళ్ళవాడు అలా చూస్తూనే ఉన్నాడు. పూటకోళ్ళవాడంటే ఒక హోటల్ అనుకోండి. చూస్తూనే ఉన్నాడు, ఏంటి ఈ పిల్లవాడని. ఏమి కదలిక లేదు, నిశ్చలంగా ఉన్నారు. నల్లటి జుత్తు, తెల్లటి కాంతి, మిరిసిపోతున్నాడు పిల్లాడు. తనలో తాను రమిస్తూ అలాగే ఉన్నాడు, ఏమి అంగుళం కదలిక కూడా లేదు. మధ్యాహ్నం అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. పొద్దున్న వచ్చి భోజనం అడిగిన పిల్లాడు, ఇంతమంది వచ్చారు, భోజనాలు చేస్తున్నారు, వడ్డిస్తున్నారు, పదార్థాల వాసనలు వస్తున్నాయి, తింటున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అతను అలాగే ఉన్నాడు సమాధిలో. ఈయన వెళ్ళి లేపాడు. భోజనం చేస్తానని అడిగావు కదా, చేస్తావా అన్నారు. చేస్తాను అన్నారు. ఎంతుంది డబ్బు నీ దగ్గర అని అడిగారు. ఆయన దగ్గర ఏదో 2 అణాల పైచిలుకు ద్రవ్యం ఉంది అప్పటికి. నా దగ్గర ఇంత డబ్బు ఉంది అన్నారు. డబ్బు వద్దులే, భోజనం చెయ్యి అన్నారు. ఏదో కతికినట్టుగా కొన్ని మెతుకులు తిని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ సమాధిలోకి ప్రవేశించి కూర్చున్నారు. ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. తెల్లవారుతుండగా రైలు వచ్చింది, ఎక్కి కూర్చున్నారు. కూర్చుని అక్కడి నుంచి ఆయన దగ్గర డబ్బులు, ఆనాడు తిన్నగా వెళ్ళడానికి కావలసినంత డబ్బు లేదు, తిరువణ్ణామలై వరకు వెళ్ళడానికి కావలసినంత టికెట్ డబ్బు లేదు. అందుకని మాంబళం పట్టు అని ఒక స్టేషన్, ఆ మాంబళం పట్టు స్టేషన్ వరకే టికెట్ కొనుక్కున్నారు. కొనుక్కుని మాంబళం పట్టులో దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తిరువణ్ణామలైకి ఎంత దూరం వెళ్ళాలి అని అడిగారు. ఇక్కడి నుంచి దగ్గరగా ఓ 25 మైళ్ళు వెళ్ళవలసి ఉంటుంది అన్నారు. డబ్బులు లేవు చేతిలో, కాబట్టి నడిచి వెళ్ళిపోతాను, అరుణాచలం నా తండ్రి దగ్గరికి అని నడక మొదలుపెట్టారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.